ఈ మోడల్ ప్రాబ్లమ్ అంటే ఒక సర్కిల్ పైన 3 పాయింట్స్ అంటే ఒక సర్కిల్ 3 పాయింట్స్ నుంచి వెళ్తున్నప్పుడు లేదా సర్కిల్ పైన 3 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అనేది ఎలా కనుక్కోవాలనేది ఒక మోడల్ ఆల్రెడీ చెప్పాను. ఆ వీడియో యొక్క లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ప్లస్ అదేవిధంగా ఇప్పుడు అదే ప్రాబ్లం ఇది 7 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇంకో మోడల్ కూడా చెప్తాను. ఏది ఇష్టం ఈజీగా ఉంది అనిపిస్తే అదే చేయండి. సో ఏంటి ఫస్ట్ చెప్పిండేది సెంటర్ని యూజ్ చేసుకొని ఆ మోడల్ వేరు, ఈ మోడల్ వేరు, పూర్తిగా వేరు. సో ఏంటి సర్కిల్ పైన 3 పాయింట్స్ ఉన్నాయి, ఏ బి సి. ఏ బి సి 3 పాయింట్స్ ఉన్నాయి. ఆ 3 పాయింట్స్ ఏమేమి ఇచ్చాడు? ఏ 3,4, బి 3,2, సి 1,4. అవి 3 పాయింట్స్. సపోజ్ మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి లెట్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0. X square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 అనుకుందాం. ఏది మనకు కావాల్సిన సర్కిల్ అంటే మనకు కనుక్కోవాల్సిన సర్కిల్. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. దాని వచ్చేసి ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఇదేంటి అతను మనకు క్వశ్చన్ లో ఇచ్చిన దాని ప్రకారం దిస్ సర్కిల్ passes through the point A 3,4. అంటే సర్కిల్ పైన ఒక పాయింట్ ఉంది అన్నా కానీ లేదు సర్కిల్ ఒక పాయింట్ నుంచి వెళ్తుంది అన్నా కానీ ఆ పాయింట్ మనము ఆ సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అదే చేద్దాం. సో 1 implies అప్పుడు 1 ఏమవుతుంది? x స్క్వేర్ అంటే 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2g x అంటే 3 ప్లస్ 2f y అంటే 4 ప్లస్ c మనకు తెలియదు కాబట్టి దాన్ని అలానే రాస్తాం. సో 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 16 plus 2 into 3 6g plus 2 into 4 8f plus c is equals to 0. So దీన్ని కాన్స్టెంట్ మాత్రం అటువైపు పంపిద్దాం. 6g plus 8f plus c is equals to 9 plus 16 ఎంత అవుతుంది? 25 plus 25 ఆ పక్కకి వెళ్తే minus 25. దీన్ని మనము సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఏ నుంచి ఎలా పాస్ అవుతుందో సర్కిల్ అదే విధంగా బి నుంచి కూడా పాస్ అవుతుంది. సో ఏంటి? దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ ది పాయింట్ బి 3,2. సో ఇప్పుడు అదే ఫస్ట్ ఈక్వేషన్ లో మనము ఆ 3,2 పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ x అంటే 3 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ y ప్లస్ లో 2 ఉంది 2 స్క్వేర్ ప్లస్ 2g x అంటే 3 2f y అంటే 2 ప్లస్ c is equals to 0. That implies 9 plus 4 plus 2 into 3 6g plus 2 into 2 4f plus c is equals to 0. సో ఇక్కడ కూడా కాన్స్టెంట్ టర్మ్స్ ని అటువైపు పంపిద్దాం. ఇక మిగిలింది ఏంటి? 6g plus 4f plus c is equals to 9 plus 4 13 plus 13 ఆ పక్కకి వెళ్తే minus 30. సో దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. అదేవిధంగా ఇంకో పాయింట్ కూడా ఉంది సర్కిల్ నుంచి వెళ్ళేది కదా సర్కిల్ పైన ఉండేది ఏంటది? c 1,4. సో దిస్ సర్కిల్ passing through the point
పాయింట్ సి 1,4. అప్పుడు ఆ ఫస్ట్ ఈక్వేషన్ లో ఈ 1,4 ని సబ్స్టిట్యూట్ చేద్దాం. x స్క్వేర్ 1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 4 స్క్వేర్ ప్లస్ 2g1 2f4 ప్లస్ c is equals to 0. సో ఏంటి 1 plus 16 plus 2 into 1 2g plus 8f plus c is equals to 0. అదే ఇక్కడ కూడా ఈ కాన్స్టెంట్ టర్మ్స్ ని అటువైపు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది 2g plus 8f plus c is equals to 16 ఒకటి 17 plus 17 ఆ పక్కకి వెళ్తే minus 17. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. దాన్ని వచ్చేసి ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇప్పుడు మనము ఈ 2 3 4 ఈక్వేషన్స్ ని యూస్ చేసుకొని g f c వాల్యూస్ కనుక్కొని ఆ వాల్యూస్ ని తీసుకెళ్ళి 1 లో సబ్స్టిట్యూట్ చేసాము అంటే మనకు రిక్వైర్డ్ సర్కిల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. సో 2 3 4 దీంట్లో ప్లస్ చేయడం కానీ మైనస్ చేయడం కానీ చేయడం వల్ల మనకు gf అంటే సాల్వ్ ద ఈక్వేషన్స్. ఆ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసాము అంటే మనకు gfc వాల్యూస్ వస్తాయి. రైట్, ఇప్పుడు 2 మైనస్ 3 చేస్తున్నాం. 2 minus 3 implies 2 ఏంటి మనకి ఇక్కడ 6g plus 8f plus c is equals to minus 25. తర్వాత వచ్చేసి థర్డ్ ఈక్వేషన్ 6g plus 4f plus c is equals to minus 30. మైనస్ చేస్తున్నాం. సో మైనస్ చేయడం వల్ల ఏంటి కింద ఉన్న సైన్స్ మారిపోతాయి. ఇది ప్లస్ కాబట్టి మైనస్ 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 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి అది ప్లస్ గా చేంజ్ అవుతుంది. 6g మైనస్ 6g క్యాన్సిల్ అయిపోతాయి. 8f నుంచి 4f మైనస్ చేస్తే 4f మాత్రమే వస్తుంది. ప్లస్ c మైనస్ c కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకేంటి మైనస్ 25 ప్లస్ 13 మైనస్ చేసేటప్పుడు మనకు సైన్స్ మారుతాయి కాబట్టి minus 25 plus 13 అప్పుడు ఏమవుతుంది minus 12. that implies f is equals to minus 12 by 4. 4 ones are 4 threes are minus 3. f వాల్యూ ఎంత వచ్చింది మనకు minus 3. minus 3. సో f వాల్యూ వచ్చేసింది. ఇంకా ఏం కావాలి g వాల్యూ కావాలి. సో నెక్స్ట్ వేరే ఈక్వేషన్స్ ని ట్రై చేద్దాం. వేరే ఈక్వేషన్స్ ని మనము ఇక్కడ ట్రై చేద్దాం. 2 4 2 4 2 మైనస్ 4 చేద్దాం. 2 మైనస్ 4 ఖచ్చితంగా ఇవే తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే అక్కడ ఉన్న ఈక్వేషన్స్ ని బట్టి ఏవి ఈజీగా ఏవి తొందరగా చేయొచ్చో తీసుకొని చేయండి. ఏ 2 ఈక్వేషన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. 2 3 4 లలో ఏ రెండు ఈక్వేషన్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో 2 సెకండ్ ఈక్వేషన్ ఏంటి మనకు 6g ప్లస్ 8f ప్లస్ c is equals to minus 25. అదేవిధంగా ఫోర్త్ ఈక్వేషన్ 2g ప్లస్ 8f 2g ప్లస్ 8f ప్లస్ c is equals to minus 70. మైనస్ 70 మైనస్ చేస్తున్నాం కాబట్టి సైన్స్ ఖచ్చితంగా మారుతాయి. గుర్తులు ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే అది ప్లస్ అయిపోతుంది. 2g లో 6g నుంచి 2g పోతే 4g ప్లస్ 8f మైనస్ 8f క్యాన్సిల్ అవుతుంది. ప్లస్ c మైనస్ c కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 25 ప్లస్ 70 ఎంత అవుతుంది మైనస్ 8. That implies g is equals to minus 8 by 4, that is equals to minus 2. So g value ఎంత వచ్చింది మనకు minus 2. ఈ g value ని f value ని ఈ మూడిట్లో ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా మనకి c వాల్యూ వస్తుంది.
కాకపోతే ఎక్కువ హెవీ వాల్యూస్ లేకుండా చిన్న చిన్న వాల్యూస్ తీసుకుందాం. సపోజ్ 4 తీసుకుందాం. ఫోర్త్ ఈక్వేషన్ ఏంటి మనకు 2g plus 8f plus c is equals to minus 17. That implies 2 into g ఎంత అవుతుంది మనకి? g ఎంత వచ్చింది? -2 వచ్చింది. -2 plus 8 into f ఎంత వచ్చింది? -3 plus c is equals to -17. So -4 -24 plus c is equals to -17. So -28 అవుతుంది. -28 ఆ పక్కకి వెళ్తే +28. 28 minus 17 is equals to 11. So c వాల్యూ వచ్చేసి మనకు 11. సో f వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది, c వాల్యూ కూడా వచ్చింది. ఈ మూడింటిని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వస్తుంది. Therefore, required equation of circle x square plus y square plus 2 into g ఎంత వచ్చింది? -2 x plus 2 into f -3 y plus c ఎంత వచ్చింది? 11 is equals to 0. That implies x square plus y square minus 4x minus 6y plus 11 is equals to 0. This is the required equation of the circle. X square plus y square minus 4x minus 6y plus 11 is equals to 0. ఈ ప్రీవియస్ మెథడ్ అంటే ప్రీవియస్ వీడియోలో చేసే ఒక మెథడ్ చెప్పాను. ఆ మెథడ్ అయినా చేయొచ్చు లేదా ఈ మెథడ్ అయినా చేయొచ్చు. ఏది ఈజీ అనిపిస్తే మీరు అది చేయండి. నెక్స్ట్ వీడియోలో వెరీ ఇంపార్టెంట్ ఫర్ 7 మార్క్స్ రెండో మోడల్ రెండో టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. కాన్సైక్లిక్ చక్రీయాలు అనే దానిపైన వీడియో చేస్తాను.